హలో, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సీటెడ్ సిలబస్లో ఫిఫ్త్ టాపిక్లో థర్డ్ పార్ట్ వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ గురించి తెలుసుకుందాం. వైగోట్స్కీ సోషియో కల్చరల్ థియరీ. వైగోట్స్కీ సాంస్కృతిక సిద్ధాంతం ప్రపోజ్డ్ బై లెవ్ సెమెనోవిచ్ వైగోట్స్కీ, ఏ రష్యన్ సైకాలజిస్ట్. హీ ఈజ్ ఎ సోషియల్ కన్స్ట్రక్టివిస్ట్. ఈయనని సోషియల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. కన్స్ట్రక్టివిస్ట్ ఇంతకుముందు మనం పియాజే సిద్ధాంతంలోనే చెప్పుకున్నాం. కన్స్ట్రక్టివిస్ట్స్ బిలీవ్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్ ఎ కెపాసిటీ టు బిల్డ్ దేర్ నాలెడ్జ్ బై దెమ్సెల్వ్స్. పిల్లలు తమకు తాముగా తమ జ్ఞానాన్ని నిర్మించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని నమ్మే వాళ్ళని కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. ఈయనని సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. అంటే పియాజే బాహ్య ప్రపంచానికి అంటే ఎన్విరాన్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, ఈయన సొసైటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఈయనని సోషల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటారు. ఫోకస్డ్ ఆన్ సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్, సాంస్కృతిక అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈయన యొక్క థియరీలో. బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ సోషియో కల్చరల్ థియరీ. Social constructivism, emphasizing the role of social interactions in cognitive development. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఈ థియరీ వెనకల సోషల్ కన్స్ట్రక్టివిజం అంటే మన యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో సోషల్ ఇంటరాక్షన్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి అనేటువంటి విషయానికి ప్రాధాన్యత ఎక్కువ. వైగోట్స్కీ believes that community plays a central role in the process of మేకింగ్ మీనింగ్. మనం ఏదైనా విషయాలను అర్థం చేసుకోవటానికి కమ్యూనిటీ అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది అని ఈయన యొక్క బిలీఫ్. సోషల్ లెర్నింగ్ టెండ్స్ టు ప్రిసీడ్ డెవలప్మెంట్. మన డెవలప్మెంట్ కన్నా ముందు సోషల్ లెర్నింగ్ అనేటువంటిది జరుగుతుంది యాజ్ పర్ వైగోట్స్కీ. అకార్డింగ్ టు వైగోట్స్కీ, లెర్నింగ్ మీన్స్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. జ్ఞాన నిర్మాణమే అభ్యసనం అంటారు. Knowledge construction, how it takes place? Through participating in socio-cultural activities and different socio-cultural contexts. అంటే మనము సాంస్కృతిక కృత్యాలలో పాల్గొనటం ద్వారా, వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక పరిస్థితులలో పాల్గొనటం ద్వారా పిల్లవాడు తనకు తానుగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్తారు. Key concepts in Vygotsky theory. 1. Social interactions. 2. Culture. 3. Language. These three takes an important role in the development of the child. Social interactions. సాంఘిక పరస్పర చర్యలు, కల్చర్ సంస్కృతి, లాంగ్వేజ్ భాష, ఈ మూడు కూడా పిల్లవాని యొక్క డెవలప్మెంట్లో, పిల్లవాని యొక్క వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పారు. సోషల్ ఇంటరాక్షన్, సాంఘిక పరస్పర క్రియలు. హౌ ద డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్. లెర్నింగ్ ఈస్ ఎ సోషల్ ప్రాసెస్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ మోర్ నాలెడ్జబుల్ ఇండివిజువల్స్ కంట్రిబ్యూట్ టు కాగ్నిటివ్ డెవలప్మెంట్. లెర్నింగ్ అనేటువంటిది ఒక సాంఘిక ప్రక్రియ. మనం మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులతో జరిపేటువంటి పరస్పర క్రియల ద్వారా జ్ఞాన వికాసం అనేటువంటిది జరుగుతుంది. లాంగ్వేజ్, భాష. వైగోట్స్కీ హైలైటెడ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ మీడియేటింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మనం ఇతరులతో ఇంటరాక్షన్స్ జరపాలి అంటే దేని ద్వారా జరపాలి? భాష, లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. సో జ్ఞానాత్మక వికాసంలో భాషణం కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం ఇతరులతో సంభాషణ జరపాలి అంటే మనకి భాష ఉండాలి కదా, తద్వారా భాష మన యొక్క జ్ఞాన వికాసంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, కల్చర్, సంస్కృతి. కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక సంఘంలో ఉండేటువంటి, సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని కల్చర్ అంటారు. సోషియో కల్చరల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ కల్చరల్ నార్మ్స్, వాల్యూస్ అండ్ ప్రాక్టీసెస్ షేప్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మనం ఏ
సమాజంలో అయితే జీవిస్తున్నామో ఆ సమాజం యొక్క సంస్కృతి, ఆ సంస్కృతిలో ఉండేటువంటి నిబంధనలు, విలువలు, అక్కడ ఉండేటువంటి అనుసరించేటువంటి ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మన యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. సోషియో కల్చరల్ థియరీలోని మెయిన్ ఆస్పెక్ట్స్, ముఖ్య అంశాలు ఏంటి అంటే ఈయన ఈ 3 అంశాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెంబర్ 1, మోర్ నాలెడ్జబుల్ అదర్, అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు. సెకండ్ వన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస క్షేత్రం. 3, స్కఫోల్డింగ్ అంటే సారువ. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మోర్ నాలెడ్జబుల్ అదర్, అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు. సమ్వన్ హూ హ్యాస్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆర్ హయ్యర్ అబిలిటీ దెన్ ద లెర్నర్, ఎవరైతే నేర్చుకుంటున్నారో అంటే అభ్యాసకుని కన్నా కూడా ఎక్కువ అవగాహన, ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులని మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటారు. ఈ వ్యక్తులు ఆ పిల్లవాని యొక్క అభ్యసనంలో సపోర్ట్గా ఉంటారు. అంటే ఆ పిల్లవానికి నేర్చుకోవటానికి సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తులని మోర్ నాలెడ్జబుల్ అదర్ అని అంటారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, టీచర్ కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ అబ్బాయి నేర్చుకునే దానికి కావలసినటువంటి సపోర్ట్ ఇచ్చేవాళ్ళని మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటారు. ఆ అబ్బాయి నేర్చుకునే వాళ్ళకన్నా కూడా ఎక్కువ అండర్స్టాండింగ్, హయ్యర్ అబిలిటీ కలిగి ఉంటారు వీళ్ళు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఒక పిల్లవాడు ఒక విషయాన్ని నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. తనకు తానుగా కొంత మాత్రమే నేర్చుకోగలడు, మిగిలింది ఇతరుల సహాయంతోనే నేర్చుకోగలడు. తనకు తానుగా నేర్చుకోవటానికి, ఇతరుల సహాయంతో కంప్లీట్గా నేర్చుకోవటానికి, తన సామర్థ్యం మేరకు నేర్చుకోవటానికి ఆ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఎ లెర్నర్ కెన్ డూ ఇండిపెండెంట్లీ అండ్ వాట్ దే కెన్ అచీవ్ విత్ అసిస్టెన్స్. ఇక్కడ ఫిగర్లో చూడండి, సెంటర్ పార్ట్లో సెంటర్ సర్కిల్ ద చైల్డ్ కెన్ డూ ఇండిపెండెంట్లీ, నెక్స్ట్ సర్కిల్ ద చైల్డ్ కెన్ డూ ఇఫ్ గైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంకేఓ. ఈ మధ్య గ్యాప్, తనకు తానుగా నేర్చుకోవటానికి, ఇతరుల సహాయంతో ఎంకేఓ ద్వారా నేర్చుకోవటానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. బియాండ్ ద లిమిట్, ఆ అబ్బాయి యొక్క లిమిట్కి పైన ద చైల్డ్ కెనాట్ డూ ఈవెన్ ఇఫ్ గైడెడ్, మనం గైడెన్స్ ఇచ్చినా కూడా తన యొక్క సామర్థ్యానికి మించి ఆ అబ్బాయి నేర్చుకోవటం అనేటువంటిది ఉండదు. స్కఫోల్డింగ్, ఇట్ ఈస్ ఎ టెంపరరీ సపోర్ట్. Skilled individuals such as teachers or peers provide support or scaffolding to help learners bridge the gap in the ZPD. ఈ ZPD గ్యాప్ని ఫిల్ చేయటానికి మన టీచర్స్ కానీ, పీర్స్ కానీ, అంటే ఎంకేఓలు ఇచ్చేటువంటి సపోర్ట్, టెంపరరీ సపోర్ట్ని స్కఫోల్డింగ్ అంటారు. ఈయన సోషల్ స్కఫోల్డింగ్ అనేటువంటి మాట వాడాడు. అంటే ఈ ZPDని పూరించటానికి మనకి సోషల్ టూల్స్ కూడా ఉపయోగపడతాయి. కంప్యూటర్స్, ఇంటర్నెట్లు, ఎన్సైక్లోపీడియాలు, డిక్షనరీలు, వీడియో క్లిప్పింగ్లు, ఇవి కూడా ఉపయోగపడతాయి. వీటిని ఆయన సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. ఈ స్కఫోల్డింగ్ అంటే ఎలా ఉపయోగపడాలి మనకి? పిక్చర్లో చూడండి, ఆ అమ్మాయి సైకిల్ నేర్చుకోవాలి. నేర్చుకోవటానికి కావలసినటువంటి సపోర్ట్ని వాళ్ళ మదర్ ఇస్తుంది. ఎంతవరకు వాళ్ళ మదర్ ప్రొవైడ్ చేస్తుంది? ఆ అమ్మాయి నేర్చుకోగలిగినంత వరకు, తనకు తానుగా ఆ పని చేయగలిగినంత వరకు మనం ఇచ్చేటువంటి సపోర్టే స్కఫోల్డింగ్. ఇది మనుషుల ద్వారా అయినా రావచ్చు, లేకపోతే సోషల్ టూల్స్ అయినటువంటి కంప్యూటర్స్ ద్వారా కూడా, వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కూడా రావచ్చు. మనకి ఏదైనా తెలియలేదనుకోండి, మనం ఏం చేస్తాము, నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాం. ఆ సెర్చ్ చేసి తెలుసుకున్న దానికి మనం ఉపయోగించినటువంటి ఇంటర్నెట్ అనేటువంటిది మనకి స్కఫోల్డింగ్, మన ZPDని పూరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా మనకి స్కఫోల్డింగ్, మనకి ఇచ్చేటువంటి సపోర్ట్. మెంటల్ ప్రాసెసెస్, మానసిక ప్రక్రియలు. వైగోట్స్కీ మానవుల్లో జరిగేటువంటి మానసిక ప్రక్రియలని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1, లోయర్ మెంటల్ ఫంక్షన్స్, దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు.
దీస్ ఆర్ ఇన్నేట్ అబిలిటీస్. మనం బై బర్త్ ఈ అబిలిటీస్ మనకు ఉంటాయి. అబ్జర్వేషను, రికగ్నిషను, రిమెంబరింగ్, క్వశ్చనింగ్, కంపేరింగ్, నోయింగ్, ఇవన్నీ కూడా మనకి బై బర్త్ ఉంటాయి. వీటిని దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటారు. నెంబర్ 2, హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్, ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. ఎలా వస్తాయి మనకి? డ్యూ టు ద ఇంటరాక్షన్స్ ఇన్ ద సొసైటీతో మనం జరిగేటువంటి పరస్పర చర్యల ద్వారా వస్తాయి. వీటి ద్వారా వచ్చేటువంటివి ఏంటి? మనకి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏంటి? సింథసిస్, అనాలిసిస్, క్రియేటివ్ థింకింగ్, రీజనింగ్, డిస్క్రిషన్, అంటే మనకి విశ్లేషించటం, సంశ్లేషించటం, సృజనాత్మకంగా ఆలోచించటం, వివేచన చేయటం, విచక్షణ చేయటం, ఇవన్నీ కూడా మనము సొసైటీతో జరిగేటువంటి ఇంటరాక్షన్స్ ద్వారా వస్తాయి. దీస్ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ హెల్ప్ ఇన్ సెల్ఫ్ రెగ్యులేషన్స్, మనం స్వయం క్రమీకరణకు తోడ్పడతాయి. అంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా మనం బిహేవ్ చేయాలి, అంటే మనము దూకుడుగా ఉద్వేగంతో ప్రవర్తించటాన్ని నియంత్రించి మనం ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి క్రమీకరణకు ఈ హయ్యర్ మెంటల్ అబిలిటీస్ తోడ్పడతాయి అని వైగాట్స్కీ చెప్పారు. వైగాట్స్కీ థియరీ అండ్ లాంగ్వేజ్. వైగాట్స్కీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు లాంగ్వేజ్. లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మన కాగ్నిటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇనిషియలీ థాట్ అండ్ లాంగ్వేజ్ ఆర్ సపరేట్. స్టార్టింగ్లో లాంగ్వేజ్, థాట్, ఆలోచన, భాష అనేటువంటిది వేరువేరుగా ఉంటాయి. లేటర్ స్పీచ్ అండ్ థాట్ బికమ్ ఇంటర్డిపెండెంట్. తరువాత మన భాష, ఆలోచన అనేటువంటిది ఒకదానికొకటి పరస్పర ఆధారితంగా మారిపోతాయి. రెండు ఇంటర్డిపెండెంట్ అయిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అట్ అరౌండ్ 3 years of age. లాంగ్వేజ్ ఇస్ ఎ సోషల్ టూల్. ఇట్ హ్యాస్ 3 forms. ఈయన లాంగ్వేజ్ని ఒక సాంఘిక ఉపకరణం లాగా పేర్కొంటారు. దీనికి 3 రూపాలు ఉంటాయి. సోషల్ స్పీచ్, సాంఘిక భాషణం. ప్రైవేట్ స్పీచ్, వ్యక్తిగత భాషణం. సైలెంట్ ఇన్నర్ స్పీచ్, నిశ్శబ్ద అంతర్గత భాషణం. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సోషల్ స్పీచ్, సాంఘిక భాషణం. దిస్ ఈస్ ద స్పీచ్ ద చైల్డ్ యూజెస్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. సో కమ్యూనికేషన్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ అదర్స్ టేక్స్ ప్లేస్ త్రూ సోషల్ స్పీచ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యూజువల్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 years అప్పుడు ఈ సాంఘిక భాషణం అనేటువంటిది పిల్లవానిలో మొదలవుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ స్పీచ్, వ్యక్తిగత భాషణం. దీన్నే సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్, స్వీయ నిర్దేశిత భాషణం అని కూడా అంటారు. చిల్డ్రన్ ఆఫన్ ఎంగేజ్ ఇన్ ప్రైవేట్ స్పీచ్ టాకింగ్ టు దెమ్సెల్వ్స్ యాజ్ ఎ వే ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సాధారణంగా పిల్లల్ని చూస్తుంటాం. పిల్లలు ఒక ఆటలు ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటూ ఆడుతుంటారు. అరే నేను ఇది ఇలా పెట్టుంటే బాగుంది, అర్రే ఇది మిస్ అయిపోయింది, ఇలా పెడితే బాగుంటుంది అంటే వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. కానీ అదేమి అంటే బయటికి మాట్లాడుతూ ఉంటారు. ఔటర్ స్పీచ్ లాగా, బాహ్య భాషణం లాగా బయటికి వస్తుంటుంది. దేనికి అలాంటి భాష మాట్లాడతారు? ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్, వాళ్ళని డైరెక్ట్ చేసుకోవటానికి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటానికి. కాబట్టి వాళ్ళే గైడెన్స్ ఇవ్వటానికి వాళ్ళు ఇచ్చుకునేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఈ ప్రైవేట్ స్పీచ్. కాబట్టి దీన్ని సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్, స్వీయ నిర్దేశిత భాషణం అని కూడా అంటారు. యూజువల్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 3rd year వచ్చినప్పటి నుంచి ఈ వ్యక్తిగత భాషణాన్ని మనం పిల్లల్లో గమనించవచ్చు. నెక్స్ట్ సైలెంట్ ఇన్నర్ స్పీచ్, నిశ్శబ్ద అంతర భాషణం. ఓవర్ టైమ్ ప్రైవేట్ స్పీచ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఇన్నర్ స్పీచ్ అండ్ ఇంటర్నలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ గైడెన్స్. ఇలా కొద్ది రోజులు గడిచేటప్పటికి, అంటే పిల్లవాడికి మెచ్యూరిటీ అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే ఈ ప్రైవేట్ స్పీచ్ అనేటువంటిది ఇన్నర్ స్పీచ్ లాగా ఇంటర్నలైజ్ అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వాడు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఇంటర్నల్గానే గైడెన్స్ ఇచ్చుకుంటారు, కానీ వాడిచ్చుకునేటువంటి గైడెన్స్ని బయటికి బాహ్యంగా మాట్లాడడము అనేటువంటిది జరగదు. ఇది మామూలుగా మనలో కూడా జరుగుతుంటుంది. ఏమి అంటే మనం ఏదైనా పని చెయ్యాలి అంటే
దానికి కావాల్సినటువంటి గైడెన్స్ మనకి మనసులోనే మనం గైడెన్స్ ఇచ్చుకొని ప్రవర్తించటము అనేటువంటిది జరుగుతుంది. యూజువల్గా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 yearsకి ఇది స్టార్ట్ అయిపోతుంది. దీస్ ఆర్ ద 3 forms ఆఫ్ లాంగ్వేజ్. వైగాట్స్కి కన్స్ట్రక్టివిస్ట్ లెర్నింగ్ థియరీ, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఆయన లెర్నింగ్ మీన్స్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. అభ్యసనము అంటే ఏంటి? జ్ఞాన నిర్మాణం. జ్ఞాన నిర్మాణమే అభ్యసనము. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ త్రూ ఎక్స్పీరియన్స్. ద చైల్డ్ కన్స్ట్రక్ట్స్ దేర్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్స్. చుట్టుపక్కల సమాజంతో జరిపేటువంటి ప్రతిచర్యల ద్వారా అనుభవాలను పొంది తద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అంటారు వైగాట్స్. ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి లెర్నింగ్ మెథడ్స్ కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, రెసిప్రోకల్ టీచింగ్, పీర్ ట్యూటరింగ్, అసిస్టివ్ లెర్నింగ్. వీటి గురించి తెలుసుకుందాం. కొలాబరేటివ్ లెర్నింగ్, భాగస్వామ్య అభ్యసనము అంటారు. Learners rely on one another to accomplish tasks that they otherwise wouldn't be able to complete individually. లర్నర్స్ ఒక్కరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే ఇండివిజువల్గా కంప్లీట్ చేయలేదు. టీమ్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కంబైన్ దేర్ కంట్రిబ్యూషన్స్. టీమ్స్ సపరేట్గా ఇండిపెండెంట్గా వర్క్ చేయొచ్చు, కానీ ఫైనల్గా గోల్ అచీవ్ అవ్వాలి అంటే దే హ్యావ్ టు కంబైన్ దే కంట్రిబ్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కొలాబరేటివ్ వర్క్లో మీకు సపోజ్ మనకి జరిగేదే కాలేజ్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఫేర్వెల్ ఫంక్షన్ అనుకోండి. ఆ ఫంక్షన్కి మీరు చెయ్యండి అని మీకు అప్పగించేశారు. అప్పగించినప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒకరేమో మేనేజ్మెంట్ కమిటీ, ఒకరేమో ఫుడ్ కమిటీ, ఒకరేమో అరేంజ్మెంట్స్ కమిటీ, ఒకరేమో డెకరేషన్ కమిటీ. ఇలా ఏమవుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రూపులుగా విడిపోయి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఈ మధ్యలో మనకి మాటలు మాత్రం అవసరం, అంటే డిస్కషన్స్ జరుగుతుంటాయి. గ్రూప్ డిస్కషన్స్ లాగా కోఆపరేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కానీ ఆ వర్క్ కంప్లీట్ చేయాలి అంటే మాత్రం అందరి యొక్క కొలాబరేషన్ అనేటువంటిది అవసరము. ఇది మెయిన్గా ఏంటి అంటే కొలాబరేటివ్ లెర్నింగ్లో ఇట్ టేక్స్ ప్లేస్ టు కంప్లీట్ ఎ టాస్క్ ఆర్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయటానికి కానీ ఒక టాస్క్ని కంప్లీట్ చేయటానికి కానీ ఎక్కువగా ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ కోఆపరేటివ్ లెర్నింగ్, సహకార అభ్యసనం. అంటే ఒకరికొకటికి కోఆపరేషన్ అందించుకుంటూ చేసేటువంటి అభ్యసనం. సపోజ్ టీచరు మనకి స్కూల్లో పాఠం చెప్పేటప్పుడు ఒక గ్రూప్ చేశారు. గ్రూప్ చేసి గ్రూప్కి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లో మీరందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని మీరు రాయండి అంటే గ్రూప్లో డిస్కస్ చేసుకుంటారు, మళ్ళీ ఇండివిజువల్గానే వాళ్ళు రాస్తారు. అంటే కోఆపరేటివ్ గ్రూప్స్ మీట్ ఫేస్ టు ఫేస్ మీట్ అవుతాయి టు హెల్ప్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ టీమ్మేట్స్. వాళ్ళ హెల్ప్ని పొందుతారు ఆ గ్రూప్ నుంచి, టీమ్మేట్స్కి కూడా హెల్ప్ని ఇస్తారు. దేర్ వర్క్ ఈజ్ అసెస్డ్ బోత్ ఇండివిజువల్లీ అండ్ యాజ్ ఎ టీమ్. వాళ్ళకి ఇండివిజువల్గాను అసెస్ చేయబడుతుంది, వాళ్ళని టీమ్గాను అసెస్ చేయబడుతుంది. మనం క్లాస్ రూమ్లో ఇచ్చేటువంటి గ్రూప్ యాక్టివిటీస్ని ఈ కోఆపరేటివ్ లెర్నింగ్కి ఉదాహరణగా చెప్పచ్చు. ఈ రెండిటికి కూడా ఇటువంటి గ్రూప్ లెర్నింగ్ పాఠశాలల్లో జరగాలి అని ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. రెసిప్రోకల్ టీచింగ్, పరస్పర బోధన అంటారు. యూజ్డ్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఎబిలిటీ టు లెర్న్ ఫ్రమ్ టెక్స్ట్ నుంచి పిల్లవాడు నేర్చుకోవటానికి ఉపయోగపడేటువంటి పద్ధతి. టీచర్ అండ్ స్టూడెంట్స్ కొలాబరేట్ అండ్ ప్రాక్టీస్ 4 కీ స్కిల్స్. మనకి క్వశ్చనింగ్, సమ్మరైజేషన్, క్లారిఫికేషన్, ప్రిడిక్షన్ అనేటువంటి 4 కీ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ కొలాబరేటివ్ గ్రూప్లో ఒక టీచర్ ఉంటారు, 2 లేదా అంతకన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ కాన్సెప్ట్ని ఏం చేస్తారు అంటే ఒక డైలాగ్ ఫామ్లో పిల్లలు ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసిన తర్వాత టీచరు క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా అదనంగా కూడా ఆ మ్యాటర్కి రిలేట్ చేసినటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఏమన్నా వాళ్ళ మధ్యలో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అంటే మళ్ళా ఆ మ్యాటర్ని మళ్ళా చదువుతారు. చదివిన తర్వాత టీచరు సంక్షిప్తీకరిస్తాడు, సమ్మరైజ్ చేస్తాడు.
సమ్మరైజ్ చేసిన తర్వాత విద్యార్థులు ఆ విషయాన్ని మళ్ళా తిరిగి చర్చించి తెలియనటువంటి విషయాలను ఏం చేస్తారు అంటే టీచర్ని అడిగి స్పష్టీకరించుకోవటం అనేటువంటి జరుగుతుంది, క్లారిఫికేషన్ జరుగుతుంది. క్లారిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఉపాధ్యాయుడు ఆ పిల్లలు నేర్చుకున్నటువంటి విషయాలలో ఉండేటువంటి సంకేతాల ఆధారంగా తరువాత వాళ్ళు నేర్చుకోబోయేటువంటి విషయాన్ని ప్రాగుప్తీకరించటానికి విద్యార్థులని ప్రోత్సహిస్తాడు. ప్రిడిక్షన్ ఇక్కడ ఏంటి అంటే కొలాబరేటివ్ ఎఫర్ట్స్లో 4 స్కిల్స్ ద్వారా క్వశ్చనింగ్, సమ్మరైజేషన్, క్లారిఫికేషన్, ప్రిడిక్షన్ ద్వారా నేర్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొట్టమొదట ఏమో తక్కువ సాధన కలిగినటువంటి విద్యార్థులకి పఠన బోధన పెంచేదానికి ప్రారంభించారు, కానీ అందరి బోధనకి ఉపయోగించడము అనేటువంటిది తర్వాత కాలంలో స్టార్ట్ అయింది. పీర్ ట్యూటరింగ్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ ఇన్ విచ్ స్టూడెంట్స్ సపోర్ట్ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ యాక్టింగ్ యాజ్ ట్యూటర్స్. మనతో పాటు నేర్చుకునేటువంటి సహ విద్యార్థులే, అంటే ఒక స్టూడెంట్ మిగిలిన స్టూడెంట్స్కి ట్యూటర్ లాగా యాక్ట్ చేయడం ద్వారా, వాళ్ళకి బోధన చేయటం ద్వారా ఇతర స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్కి దోహదపడటం అనేటువంటి దాన్ని పీర్ ట్యూటరింగ్ అంటారు. అసిస్టివ్ లెర్నింగ్. లెర్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంకేఓల సహాయంతో నేర్చుకోవటాన్ని అసిస్టివ్ లెర్నింగ్ అంటారు. ఈ 5 రకాలైనటువంటి లెర్నింగ్ ప్రాసెస్ని వైగాట్స్కి పాఠశాలల్లో పిల్లల యొక్క బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించాలి అని తెలిపారు. క్రిటిసిజం అండ్ లిమిటేషన్స్. ప్రతి థియరీకి కూడా క్రిటిసిజం ఉంటుంది కదా. ఈయన థియరీలో క్రిటిసిజం ఏంటి? కల్చరల్ స్పెసిఫిసిటీ. సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వైగాట్స్కీ థియరీ మే బీ కల్చరలీ స్పెసిఫిక్ అండ్ నాట్ యూనివర్సలీ అప్లికబుల్. ఈయన థియరీలో ఉపయోగించినటువంటి కొన్ని అంశాలు ఒక కల్చర్కి స్పెసిఫిక్గా ఉండొచ్చు, కానీ వీటిని అన్నిటికీ అప్లై చేయలేము. ఇది ఒక క్రిటిక్. నెక్స్ట్, అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కాంట్రిబ్యూషన్స్. ఈయన థియరీలో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఎంఫసిస్ ఆన్ సోషల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఇంటరాక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అండర్ ఎస్టిమేటింగ్ ద రోల్ ఆఫ్ ఇండివిజువల్స్ కాగ్నిటివ్ ప్రాసెస్. ఇండివిజువల్ కాగ్నిటివ్ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనకి లెర్నింగ్ ఎలా జరుగుతుంది? ఓన్లీ త్రూ సోషల్ ఇంటరాక్షన్స్ అన్నారు. సోషల్ ఇంటరాక్షన్స్ వల్లనే లెర్నింగ్ జరుగుతుందా? మిగిలిన చాలా ప్రాసెస్ వల్ల కూడా అది లెర్నింగ్ జరుగుతుంది కదా. కాబట్టి ఈయన ఒక్కదానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేటువంటిది ఇంకొక క్రిటిసిజం. ఎగ్జాంపుల్, అబ్జర్వేషన్ అండ్ ప్రాక్టీస్ మే బీ మోర్ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ లెర్నింగ్ సర్టన్ స్కిల్స్. మనము అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటాము, ప్రాక్టీస్ ద్వారా కూడా నేర్చుకుంటాం. కేవలం ఇంటరాక్షన్స్ ద్వారానే మొత్తం నేర్చుకోవటము అనేటువంటిది ఉండదు. ఈయన దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు, మిగిలిన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేటువంటిది ఇక్కడ క్రిటిసిజం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సోషియో కల్చరల్ థియరీ. విద్యా అనుప్రయుక్తాలు. టీచర్ షుడ్ అండర్స్టాండ్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద స్టూడెంట్. మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి సాంఘిక సాంస్కృతిక నేపథ్యాల నుంచి వస్తారు. వాళ్ళ భాష డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మన యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళ యొక్క సాంఘిక సాంస్కృతిక నేపథ్యాలను కూడా పరిగణలోకి తీసుకొని చెప్పాల్సి ఉంటుంది. టీచర్ షుడ్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ద స్టూడెంట్స్ యాజ్ పర్ ద నీడ్. పిల్లవానికి ఎక్కడ అవసరమో అక్కడ సరైనటువంటి సపోర్ట్, స్కఫోల్డింగ్ ఇచ్చి పిల్లవానికి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రొవిజన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫర్ కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్. పిల్లలకి కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్ జరిగేలా సిచ్యువేషన్స్ని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ పీర్ ఇంటరాక్షన్స్. సహ విద్యార్థులతో పరస్పర చర్యలు జరిపేలాగా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఇంపార్టెన్స్ టు లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు? లాంగ్వేజ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పర్సన్. ఒక పర్సన్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లెర్నింగ్ మెటీరియల్ షుడ్ బి మీనింగ్ఫుల్ అండ్ కనెక్టెడ్ విత్ ద లోకల్ కాంటెక్స్ట్. మీనింగ్ఫుల్గా ఉండాలి మనకి పిల్లలకి ప్రొవైడ్ చేసేటువంటి లెర్నింగ్ మెటీరియల్. సోషల్ కాంటెక్స్ట్, వాళ్ళ యొక్క లోకల్ నేపథ్యాలకి
తగినట్టుగా ఉండాలి. లోకల్ కాంటెక్స్ట్‌కి సంబంధించినటువంటి లెర్నింగ్ మెటీరియల్‌ని ప్రొవైడ్ చేయాలి. మెథడ్స్ టు ఇంప్రూవ్ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్. పిల్లల యొక్క హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అయినటువంటి అనాలిసిస్, సింథసిస్, డిస్క్రిమినేషన్ వీటిని పెంపొందించటానికి మెథడ్స్‌ని యూస్ చేయాలి. వైగాట్స్కీ థియరీ విన్నారు కదా, అర్థమైందనుకుంటాను. డెవలప్మెంట్లో ప్రధాన పాత్ర వహించేవి సోషల్ ఇంటరాక్షన్స్, కల్చర్, లాంగ్వేజ్ అని పేర్కొంటారు వైగాట్స్కీ. వైగాట్స్కీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఎంకేఓ, జెడ్పీడి, స్కఫోల్డింగ్. ఈ విషయాలు ఖచ్చితంగా వైగాట్స్కీ పేరు వినంగానే, లేకపోతే వీటి పేరు వినంగానే వైగాట్స్కీ గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్. టీచింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.